ఏపీ ప్రభుత్వం దూకుడు మీద ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల అరెస్టులు, కేసులు నమోదు విషయంలో మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. మద్యం కుంభకోణంలో ఒకవైపు అరెస్టులు జరుగుతున్నాయి, మరోవైపు వల్లభనేని వంశీమోహన్ పై కేసు మీద కేసులు పెడుతున్నారు. సో ఆయన ఇంకా రిమాండ్ ఖైదీగానే కొనసాగుతున్నారు. తాజాగా మాజీ మంత్రి కొడాలి నానిపై లుక్అవుట్ జారీ అయింది. దేశంలోని అన్ని విమానాశ్రయాలు, పోర్టులకు సర్కులర్ జారీ చేశారు ఆన్లైన్ లో. ఇప్పటికే కొడాలి నానిపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన దేశం విడిచి వెళ్లకుండా ఏపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. సో ఆయనకు లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు ఆన్లైన్ లో. గత కొంతకాలంగా కొడాలి నాని అనారోగ్యంతో బాధపడుతున్నారు, అందరికి తెలుసు. సో వైద్యుల సూచన మేరకు అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంది. అయితే ఆయనపై కేసులు నమోదైన దృష్ట్యా ఏపీ పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేయడం విశేషం. ఎన్నికల ఫలితాల అనంతరం సొంత కాన్స్టిట్యున్సీ గుడివాడకు దూరం అయ్యారు కొడాలి నాని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో కూడా యాక్టివ్నెస్ తగ్గించారు. అరెస్టుతో భయంతోనే కొడాలి నాని రాష్ట్రానికి కూడా దూరంగా ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. బెంగళూరులో కూడా తలదాచుకున్నారని జగన్ దాచారంటూ కూడా అప్పట్లో వార్తలు గుప్పమన్నాయి. అయితే తన స్నేహితుడు వల్లభనేని వంశీమోహన్ అరెస్ట్ తర్వాత ఆయన్ను పరామర్శించేందుకు విజయవాడ వచ్చారు కొడాలి నాని. తాను ఎక్కడికి పారిపోలేదని, కేసులకు భయపడేది లేదంటూ కూడా మీడియాకు వెల్లడించారు. అయితే తరువాత అనుకోని రీతిలో కొడాలి నాని గుండెపోటుకు గురయ్యారు. హైదరాబాద్ లో ప్రాథమిక చికిత్స అనంతరం బాంబేలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అక్కడ ఏషియన్ హార్ట్ సెంటర్ లో ఆయనకు సర్జరీ కూడా జరిగింది. కొద్ది రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్న కొడాలి నాని డిశ్చార్జ్ తో హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే వైద్యుల సూచనల మేరకు ఆయన అమెరికాలో వైద్య పరీక్షల కోసం వెళ్తారని ప్రచారం జరిగింది. అమెరికాకు వెళ్తారన్న నేపథ్యంలో కొడాలి నానికి లుక్అవుట్ సర్కులర్ జారీ చేయాలని కూడా పోలీసులు నిర్ణయించారు. ఆన్లైన్ ద్వారా జారీ చేశారు ఈ నోటీసులని. దేశంలో అన్ని విమానాశ్రయాలు, కోర్టులకు సర్కులర్ పంపించారు. కొడాలి నానిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయన దేశం విడిచి వెళ్లకుండా లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు ఏపీ పోలీసులు. కొడాలి నానిపై నమోదైన కేసుల విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆయన కదలికలపై నిఘా పెట్టాలని డీజీపీ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. కొడాలి నాని అమెరికా వెళ్లకుండా ఆయన పాస్పోర్ట్ సీజ్ చేయాలని కోరారు. దీనిపై కృష్ణా జిల్లా గంగాధర్రావు స్పందించారు, పరిశీలనలు జరుపుతున్నారు. అయితే కొడాలి నానికి రాష్ట్రంలో పాస్పోర్ట్ లేనట్టు సమాచారం. హైదరాబాద్ చిరునామాతో పాస్పోర్ట్ పొంది ఉంటారని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో దూకుడుగా వ్యవహరించి ప్రత్యర్థులపై నోరు పారేసుకున్న నేతలు చాలా మంది ఉన్నారు. అటువంటి వారంతా ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటారని చెప్పాలి. వారిపై వరుస పెట్టి కేసులు నమోదవుతున్నాయి. వల్లభనేని వంశీమోహన్ కు కొన్ని కేసుల్లో బెయిల్ లభిస్తుంది. అదే సమయంలో మరికొన్ని కేసులు నమోదవుతున్నాయి. ఆయన ఇప్పట్లో బయటకు వచ్చే పరిస్థితి అసలు కనిపించట్లేదు. వల్లభనేని వంశీతో పాటు కొడాలి నాని టీడీపీ నాయకత్వంపై విరుచుకుపడటంతో ముందుండేవారని చెప్పాలి. అందరికి తెలిసిన విషయం కూడా తెలుగు రాష్ట్రాల్లో. సో ఇప్పుడు వీరిద్దరూ చిక్కుల్లో పడ్డారు. మొత్తానికి అయితే లుక్అవుట్ నోటీసులు జారీ అయ్యాయి కాబట్టి కొడాలి నాని అరెస్ట్ అవుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎప్పుడు అరెస్ట్ అవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.